హలో పిల్లలు, మీరందరూ బాగుండాలి. మీ అందరితో పాటు నేనుండాలి. మనం ఈ వీడియోలో పాలినామియల్కి సంబంధించిన ఒక క్వశ్చన్ చేద్దాము. ఈ క్వశ్చన్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ. పాలినామియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఎనీ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉండాలి? ax power n plus bx power n minus 1 plus cx power n minus 2 and so on up to n. ఈ ఫామ్లో ఉండే వాటిని మనం పాలినామియల్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాం. దీన్ని మనం ఒక p of x తో డినోట్ చేసుకుంటే ఇది ఒక పాలినామియల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అదే పాలినామియల్ ఈక్వేషన్ అయితే ఈక్వేషన్కి దీని పక్కన మనకి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. కానీ మనం ఇక్కడ ఏం డీల్ చేస్తున్నాము? ఓన్లీ పాలినామియల్ ఎక్స్ప్రెషన్స్ గురించి. ఎక్స్ప్రెషన్స్లో ఈజ్ ఈక్వల్ టు 0 ఉండదండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ఉంటుంది? ఈ p of x పక్కన ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. ఈ p of x ని మనం ఏమంటాము? పాలినామియల్ ఎక్స్ప్రెషన్ అంటాము. సో ఏం చెప్తున్నాను నేను? పాలినామియల్ ఎక్స్ప్రెషన్ అంటే ఎనీ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax power n plus bx power n minus 1 plus cx power n minus 2 and so on up to n terms. సో ఇలా ఉండే వాటిని మనం పాలినామియల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇక్కడ ఈ ఏబిసిలు ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే కోఎఫిషియంట్ అంటాము. ఏబిసిలు ఏమవుతాయి? ఏ కామా బి కామా సి సో అని వీటిని ఏమంటాం మనం? ఎక్స్ కోఎఫిషియంట్స్ అంటాం. ఏమంటాము? ఎక్స్ కోఎఫిషియంట్స్. ఇక్కడ ఈ పవర్, ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? మనం ఎన్ ఉంది కదా, ఎన్ని మనం డిగ్రీ అని అంటాం. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అని అంటాం. ఎన్ని మనం డిగ్రీ ఆఫ్ పాలినామియల్. సో నేను ఇప్పుడు రాసిన పాలినామియల్ డిగ్రీ ఎంత? ఎన్. ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఎన్ ఉంది కదా. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ దీనికి ఏమవుతుంది? ఎన్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే దీనికి డిగ్రీ ఎంత ఉండాలి? 2 ఉండాలి. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ లో డిగ్రీ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అంటే ఎన్ వాల్యూ ఎంత? ఎన్ ఈక్వల్స్ టు 2. సో ఇప్పుడు మన ఈ ఎక్స్ప్రెషన్స్ ని ఎలా రాస్తాం మనం? ఈ p of x ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. x మనకి పవర్ చూసుకుంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది కదా. సో ఇది ఏమవుతుంది? ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అవుతుంది. ఇది మనకి క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ log 4 base 2 అండ్ log 27 base 3. సో ఈ 2 జీరోస్ ని యూజ్ చేసి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ చేయమంటాడు. మనకి జీరోస్ అంటే ఏంటంటే ఈ ఎక్స్ ప్లేస్ లో ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈ టోటల్ ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ మనకి 0 వచ్చిందనుకో, అప్పుడు మనకి ఆ వాల్యూ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ కి 0 అవుతుంది. ఏమంటున్నాను? ఏదైనా ఇప్పుడు ఒక వాల్యూ తీసుకొని ఈ ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ టోటల్ వాల్యూ 0 వచ్చిందనుకో, మనకి దీన్ని ఏమంటాం మనం? దాన్ని మనం ఆ 0 ఆఫ్ ది పాలినామియల్ అని అంటాం. ఇక్కడ మన క్వశ్చన్ చూస్తే ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ log 4 base 2 అండ్ log 27 base 3 అంట. సో ఈ జీరోస్ ని యూజ్ చేసి మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ చేయాలి. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ log 4 base 2 అండ్ log 27 base 3. ఏమి ఇచ్చారు మనకి? జీరోస్ ఏంటివి? log 4 base 2. ఈ log 4 base 2 ని ఎలా రాసుకోవచ్చు మనం? log ఈ base 2 అలానే ఉంటుంది. ఈ 4 ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 2 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. 2 స్క్వేర్ అంటే 2 into 2 కదా. 2 into 2 ఈక్వల్స్ టు 4 అవుతుంది కదా. ఇక్కడ మనం ఒక లాగరిథమిక్ సంబంధించిన ఒక ఫార్ములా అప్లై చేస్తాము. ఏంటంటే log బేస్ a b పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ log b బేస్ a అవుతుంది. ఏం ఫార్ములా అప్లై చేస్తున్నాము? log b పవర్ n బేస్ a ఈక్వల్స్ టు ఇక్కడ ఈ పవర్ లో ఉన్న n ఏమవుతుంది? log కి ముందు వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా n ఇంటూ log b బేస్ a అవుతుంది. సో అలాగే ఇప్పుడు log 2 స్క్వేర్ బేస్ 2 ఏమవుతుంది? ఈ 2 ఏమవుతుంది? ఈ log కి ముందు వచ్చేస్తుంది కదా. సో ఇలానే ఇప్పుడు log 4 బేస్ 2 ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2 ఇంటూ log 2 బేస్ 2 అవుతుంది. ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి, log 2 బేస్ 2 వాల్యూ ఏమవుతుంది?
1 అవుతుంది. ఇక్కడ దీనికి ఏం ఫార్ములా అప్లై చేస్తాము, లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్స్ ఏమవుతుంది 1 అవుతుంది. ఈ ఫార్ములా ఈ అన్నింటిని అప్లై చేసి మనం ఇక్కడ లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఏం రాసుకోవచ్చు 1 అని రాసుకోవచ్చు కదా. సో దిస్ ఈక్వల్స్ ఏమవుతుంది 2 into 1 కదా. 2 into 1 అంటే ఎంత 2. సో ఇదేంటిది వన్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇంకొకటి జీరో ఏమి ఇచ్చారు మనకి, లాగ్ 27 బేస్ 3. ఈ లాగ్ ఈ 27ని ఎలా రాసుకోవచ్చు 3 power 3 గా రాసుకోవచ్చు కదా. 27 ఈక్వల్స్ టు 3 into 3 into 3 కదా. 3 into 3 ఎంత 9. 9 into 3 27. సో ఇక్కడ బేస్ 3 ఉంది కదా. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది కదా. లాగ్ ఏ బి పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఎన్ ఇంటూ లాగ్ బి బేస్ ఏ అవుతుంది కదా. ఇప్పుడు అలానే లాగ్ 3 power 3 బేస్ 3 ఈక్వల్స్ టు ఏమవుతుంది 3 into లాగ్ 3 బేస్ 3 అవుతుంది. ఇక్కడ మనం ఏ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, లాగ్ ఏ పవర్ ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది 1 కదా. సో ఇప్పుడు 3 into లాగ్ 3 power 3 వాల్యూ ఎంత 1. సో దిస్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. సో ఇది ఒక ఈక్వేషన్ 2 అనండి. ఈ 2 జీరోస్ ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తాము, 2 జీరోస్ ఉంటే మన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా రాసుకుంటాము, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, if alpha comma beta zeros of the polynomial, then a polynomial ఏమవుతుంది, polynomial p of x equals to x minus alpha into x minus beta అవుతుంది. ఏమవుతుంది క్వాడ్రాటిక్ పాలినామియల్ x minus alpha into x minus beta. ఇక్కడ దీని ఈజ్ ఈక్వల్స్ టు 0 రాదండి. చాలా మంది ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఇక్కడ చాలా మంది ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టకూడదు. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఈజ్ ఈక్వల్ టు 0 రాదు. ఈక్వేషన్ అయితేనే ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఈజ్ ఈక్వల్ టు 0 రాదు. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ ఫామ్ లో వస్తుంది, p of x ఈక్వల్స్ టు x minus alpha into x minus beta. ఇక్కడ ఆల్ఫా బీటాలు ఏంటివి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఆల్ఫా కామా బీటాలు ఏమంటాము జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో ఇప్పుడు ఈ 2, 3 ఇప్పుడు 2ని ఆల్ఫా అనుకోండి, 3ని బీటా అనుకోండి. అప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా వస్తుంది, p of x ఈక్వల్స్ టు x minus 2 into x minus 3 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ 2, 3ని యూజ్ చేసి మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ని రాయాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ ఫామ్ లో ఉంటుందన్నాను, సో p of x ఈక్వల్స్ టు x minus alpha into x minus beta. సో ఇప్పుడు మనం 2, 3ని ఆల్ఫా బీటా అనుకుంటున్నాం కదా. సో దిస్ ఇంప్లైస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్స్ టు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది, p of x ఈక్వల్స్ టు x minus alpha. ఆల్ఫా ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాము 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. అలానే x మైనస్ బీటా కదా, బీటా ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకున్నాము 3 సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. సో దీన్ని మనం ఇప్పుడు రేషనలైజ్ చేయొచ్చు కదా. సో x minus 2 into x minus 3. సో ఫస్ట్ ఏం చేద్దాము, ఇక్కడ x ని లేకపోతే ఇలా చేసుకున్నాము, x into x minus 3. ఈ x ని x minus 3 తో మల్టిప్లై చేద్దాము. ఇప్పుడు అలానే -2ని x minus 3 తో మల్టిప్లై చేద్దాం.